హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. నేను చాలా రోజులకు వీడియోస్ పెడుతున్నానండి. సారీ, ఏమీ అనుకోవద్దు. కొంచెం పెళ్ళిళ్ళు ఉండే, హెల్త్ పాడైంది, నెక్స్ట్ ఈ యాత్రలు వెళ్ళాము. సో అందుకోసమని నేను వీడియోస్ పెట్టలేదండి. కానీ వీడియోస్ తీసాను, అప్లోడ్ చేయలేదు అంతే. ఒకటొకటి నేను మెల్లగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మేము పెళ్లి వీడియోస్ అన్ని తర్వాత పెడతానండి. ఇప్పుడు నేను వినాయక నవరాత్రుల్లో మేము తిరుపతికి వెళ్ళామన్నమాట. సో నేను తిరుపతి వీడియో పెడుతున్నాను. సో వినాయక చవితి తెల్లారండి మేము తిరుపతికి వెళ్ళామన్నమాట. 6కి అప్పుడు స్టేషన్లో ఉన్నాము. సో మార్నింగ్ నేను ట్రైన్లో ఏమీ తీయలేదండి. సో మార్నింగ్ తిరుపతిలో దిగామనేసి నేను ఒక క్లిప్పింగ్లా తీసాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఇంకా కొండలు చెట్లు పచ్చగా ఎంత అందంగా కనిపిస్తుందో అంటే అసలు తిరుపతికి వెళ్ళిన కొద్దీ నా ఫీలింగ్ చెప్తున్నానండి నేను. సో ఎప్పుడెప్పుడు తిరుపతి వస్తుందా, దర్శనం చేసుకోవాలి స్వామివారిని అని ఉంటుంది నాకైతే. సో నా ఉద్దేశంలో నా మటుకు మాత్రం తిరుపతి అంటే ఒక భూలోక స్వర్గం అండి నా ఉద్దేశంలో. సో మేము ఇలా రూమ్ గురించి వెయిట్ చేసాము, రూమ్ దొరికింది, రెడీ అయిపోయి వెళ్తున్నాం అన్నమాట దర్శనం కోసం. ఇక్కడ కొన్ని పిక్స్ దిగుదాం అనేసి ఇక్కడ ఆగాము. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వెంబడే దర్శనానికి అనేసి బయలుదేరాము. మేము ఇప్పుడు ఎందుకు బుక్ చేసామంటే నవరాత్రుల్లో అంటే వినాయక నవరాత్రుల్లో కొంచెం రష్ తక్కువ ఉంటుందని మా హస్బెండ్ బుక్ చేశారు. సో పిల్లలు ఇద్దరిని దిస్తున్నాను. వాళ్ళకి అసలు ఇలా ఫొటోస్ దిగడం ఇష్టం ఉండదు. ఇష్టమే, కాకపోతే ఇలా అప్లోడ్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్కడ నా వీడియోస్లో పిల్లల్ని ఎక్కువ చూపించాను. వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా, బలవంతం చేయలేం కదండి ఎవరిని. సో అదనమాట. సో ఇక్కడ ఉన్న ఈ చెట్లు, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కరు తిరుపతికి వెళ్ళే ఉంటారు, కానీ అందరికీ ఇలాగే అనిపిస్తుందని ఏమీ లేదు కదా. సో అక్కడ ఫోన్లు ఎలాగో తీసుకొని ఇవ్వరు, అందుకే ఇక్కడ కొన్ని పిక్స్ దిగి లాకర్లో ఫోన్లు పెట్టేసి మేము దర్శనంకి వెళ్ళామండి. ఏ గుడిలో అయినా కంపల్సరీ ఇప్పుడు ఫోన్స్ అలౌ చేయట్లేదు కదా. సో తిరుపతి వచ్చేసింది. మేము దర్శనం కోసం లైన్లో వెళ్ళాము. ఒక 1 అవర్లోనే మాకు దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిన తర్వాత మేము అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాము. ఈ ఫోటో చూడగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా నచ్చుతుందండి. ప్రతిసారి నేనైతే అస్సలు మిస్ అవ్వను ఇక్కడ తినడం. ఒక్కసారి ఎందుకు కాదు తింటాను. నిజంగా పోస్టర్ తీసినది ఎంత తెలివి కదండి, ఎంత బాగా తీశారో. సో ఇక్కడ అన్నప్రసాదం దగ్గర చూపిస్తున్నాను హాల్లో. అన్నప్రసాదం తిన్న తర్వాత ఇప్పుడే రూమ్కి ఏం వెళ్తాంలే అనేసి అక్కడే తిరుపతిలో కింద మాడవీధులు ఉంటాయి కదా, అక్కడ తిరుగుతున్నాం అనమాట. ఈ రథం చూపిస్తున్నాను పిల్లలకి, ఎంత పెద్దగా ఉంది చూడండి, చక్రాలు మనకంటే పెద్దగా ఉన్నాయని చూపిస్తున్నాను. సో అక్కడే కూర్చున్నాం అనమాట కొంచెం సేపు టైంపాస్ కోసమని. ఇక్కడ స్వామివారికి దీపాలంకరణ సేవ జరుగుతుంది కదండి, స్వామివారిని తీసుకొని వెళ్ళారు, అప్పటికే అయిపోయింది. సో అక్కడ కొంచెం కూర్చొని చూస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే మాకు ఒక రోజు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అనేసి మా హస్బెండ్ అప్పటికప్పుడే అరుణాచలం వెళ్ళేసి వద్దాము, ఎప్పటి నుంచో అంటున్నావు కదా అనేసి ప్లాన్ వేశారు. సో అరుణాచలం వెళ్ళే దారిలోనే కదా సిరిపురం అంటే గోల్డెన్ టెంపుల్, తమిళనాడు. ముందు ఇక్కడ దర్శనం చేసుకొని మేము వెళ్ళామన్నమాట అరుణాచలానికి. సో అక్కడైతే చాలా వేడిగా ఉందండి అరుణాచలంలో. ఎట్లా అనిపించిందంటే సమ్మర్ ఇంకా పోలేదేమో అనిపించింది, అంత వేడిగా ఉంది. ఆ టైంలో హైదరాబాద్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి. సో అరుణాచలం వచ్చేసింది, చాలా బాగుందండి గుడి. మా హస్బెండ్ ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు, నేను గిరి ప్రదక్షిణ కూడా చేశారు ఆయన. కొంచెం నాకు కాలు నొప్పి ఉందని ఈసారి గిరి ప్రదక్షిణ పెట్టుకోలేదండి. నెక్స్ట్ టైం స్వామివారు ఎప్పుడు దయ తలిస్తే మళ్ళీ అప్పుడు వెళ్ళి గిరి ప్రదక్షిణ చెయ్యాలి. 4 రాజగోపురాలు, చాలా బాగుందండి. పెద్ద కొండ, దాని చుట్టూ అంటే వెళ్ళే దారిలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు దర్శనం చేసుకోవడానికి. చాలా చాలా బాగుంది. సో అక్కడి నుంచి మేము కాణిపాకం వెళ్ళామండి. ఏమీ అనుకోవద్దు, కొంచెం కోల్డ్ ఉంది నాకు. సో వినాయకుని నవరాత్రుల్లో 3rd డే 4th డే అనుకుంటా ఇలా కాణిపాకం దర్శనం జరిగింది మాకు. చాలా నాకు ఎట్లా అంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనిపించింది. చాలా బాగుందండి ఆ లైటింగ్తో సహా. ఇంకా మేము వెళ్ళిన టైంకి అప్పుడు బ్రేక్ టైం అనమాట, ఎక్కువ జనం లేరు, మాకు తొందరగానే దర్శనం జరిగింది. వినాయక నవరాత్రుల్లో ఇలా గణపతి దర్శనం జరగడం నాకు చాలా బాగా అనిపించింది.
ఆ లైటింగ్ ఇదంతా చాలా బాగుందని కొంచెం ఇలా వీడియో తీశాను. చాలా బాగా అలంకారం చేశారండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు. సో అలా జరిగిందనమాట మా తిరుపతి దర్శనం. సో నెక్స్ట్ డే మేము కంచికి వెళ్ళాం. ఆల్రెడీ కంచి ప్లాన్ ఉండే, మేము వెళ్ళేటప్పుడే అనుకున్నాము నెక్స్ట్ డే కంచికి అని. కానీ ఎక్స్ట్రా ఒక రోజు దొరికింది కదా అనేసి మేము కంచి ప్రోగ్రామ్ నెక్స్ట్ డే పెట్టుకున్నాం అన్నమాట. సో కింద తిరుపతిలో మళ్ళీ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాం నైట్. నెక్స్ట్ కంచికి వచ్చామండి నెక్స్ట్ డే. కంచిలో కూడా చాలా బాగా దర్శనం జరిగింది. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, కథ కంచికి మనం ఇంటికని. ఎప్పటి నుంచో నేను కంచిలో దర్శనం చేసుకోవాలనుకున్నాను. అమ్మవారు ఇప్పుడు దయదలిచింది. సో కంచి చాలా బాగుందండి. విష్ణు కంచి, శివ కంచి అక్కడే ఉంటాయి కదా, అక్కడ కూడా వెళ్ళాము. ఏకాంబరేశ్వర లింగం ఉంటుంది కదా, అక్కడ దర్శనం చేసుకున్నాం అన్నమాట. అది పంచభూత లింగాలలో ఒకటి కదా. సో మా హస్బెండ్ ఒక్కటి దర్శనం అయితే నా పంచభూత లింగాల దర్శనం అయిపోతుంది అనేసి అంటే అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి కంచి మాత్రం. సో అప్పట్లో ఇదంతా ఎలా కట్టారో అనేసి ఆలోచిస్తుంటే చాలా బాగా రాతి కట్టడాలు ఉన్నాయి అక్కడ మాత్రం. మళ్ళీ బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కూడా విష్ణు కంచిలో ఉంటుంది కదా, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇదన్నమాట శివకంచి. ఇక్కడ ఏకంబరేశ్వర లింగం ఉంటుంది. చాలా బాగుందండి. ఇంకా అక్కడ గోపురం కడుతున్నారు, అక్కడ వెళ్ళేది నేను అండి. సో చాలా బాగుందండి. నాకైతే అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. నేను ప్రతి సంవత్సరం మాది తిరుపతి టూర్ దర్శనం ఉంటుంది కంపల్సరీ. కానీ ఇవన్నీ తిరగలేదన్నమాట. జస్ట్ అక్కడ గోవిందరాజులు, మంగపట్నం అక్కడ వెళ్ళే వాళ్ళం, కానీ ఇక్కడ అరుణాచలం ఇదంతా రాలేదు. సో ఈసారి దేవుళ్ళందరూ దయదలిచారనుకుంటా. సో నెక్స్ట్ కంచి నుంచి బయలుదేరి మళ్ళీ వచ్చేటప్పుడు లంచ్ చేసుకున్నాము దారిలో. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చినామో, ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. ఆ రోజు రాధాష్టమి అంట. చాలా బాగా అలంకారం చేశారు, చూపిస్తాను మీకు. ఎన్నిసార్లు చూసినా సరే పిల్లలు కంపల్సరీ ఇక్కడికైతే వెళ్ళాలి మమ్మీ అంటారు. అక్కడ చాలా బాగుంటుంది కదండి, ప్లెజెంట్గా ఉంటుంది. సో అలా జరిగింది మా తిరుపతి టూర్. నేను ఒకే వీడియోలో అంతా చూపించేశాను. నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.